యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ పునరుత్థాన పాదివారి శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరు అందరూ బాగున్నారు కదా? ఈ జన్మకి ఏర్పాటు లేఖన భాగం చూసినట్లయితే యోధ 1వ అధ్యాయము 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూరు నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురంగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. నేను ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు వందమున్నాయి ప్రభా. ఇంతకు సజీవుల లెక్కలు మమ్మల్ని ఉంచినందుకు వందమున్నాయన తండ్రి. గడిచిన ఆదివారం నుండి ప్రభా ఈ ఆదివారం వరకు తండ్రి మమ్మల్ని కాపాడినందుకు వేలాది వందమున్నాయన ప్రభా. తండ్రి, ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా తండ్రి మీరే మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరికి తండ్రి మిగిలిన చోట గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు నేతనం బ్రతిమాలు వినంగా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంకోసారి చదువుతున్నాను. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూరు నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవల్లని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరవ చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. ఈరోజు అంశం ఏంటంటే, దేవుణ్ణి మనము సంతోషపెడుతున్నామా? దేవుణ్ణి మనము సంతోషపెడుతున్నామా? చూడండి, భూలోకములో ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకములో దేవదూతలు ఎంతో సంతోషిస్తారట. పరలోకముందు ఎంతో సంతోషంగా ఉంటుందంట ప్రియులారా. భూలోకములో ఒక్క ఆత్మ రక్షించబడితే యేసుప్రభు వారు చెప్పారు ఏమని? చూడండి, లోకాసువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. కాబట్టి మనం మారు మనసు పొందడం వల్ల దేవునికి ఎంతో సంతోషం. మనం మారు మనసు పొందడం వల్ల దేవునికి ఎంతో సంతోషం. మన కానుకలు, మన అర్పణలు దేవునికి అది ముఖ్యం కాదు, కానీ మన హృదయాన్ని ప్రభు అడుగుతున్నాడు. మన హృదయాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. మొదట మనం ఇవ్వాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మన హృదయం దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. మన పాపాలు మనము దేవుని సన్నిధిలో మనం ఒప్పుకునేవారిగా ఉండాలి. అదేవిధంగా మరి ఆయన రక్తంలో మన పాపంలో కడుక్కునేవారిగా ఉండాలి పిల్లలు. చూడండి, ప్రతి ఒక్కరూ ఏదో విషయంలో తప్పు చేస్తూ ఉంటారు. ఏదో విషయంలో మరి రకరకాలుగా అనేక విధముగా మాట ద్వారా కావచ్చు, చూపు ద్వారా కావచ్చు, ఏదో విధముగా పాపం చేస్తూనే ఉంటారు. అసలు అజ్ఞాతి క్రమమే పాపం. కాబట్టి ఇవన్నీ మనము విడిచిపెట్టి మనము దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకునే వారిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అలా ఉంటే ఆ ప్రభువు ఎంతో ఆనందిస్తాడంట. మన నడత, మన ప్రవర్తన చూసి ఆయన ఆనందించేవాడిగా ఉన్నాడు. ఆయన మన నడత ఎలా ఉన్నది, మన ప్రవర్తన ఎలా ఉన్నది అనేది ఆయన చూసేవారిగా ఉన్నాడు ఎప్పుడు కూడా. కాబట్టి ప్రియులారా, మన అనుదిన జీవితంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేది మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం, మన బిహేవియర్ ఎట్లా ఉంది అనేది మనం గమనించుకోవాలి. మన ప్రవర్తన ఎట్లా ఉంది అనేది మనం గమనించుకోవాలి. కాబట్టి మనస్సాక్షికి విరుద్ధంగా జీవించకుండా చూసుకోవాలి. అదే ఇరుగు పొరుగు వారితో కూడా మనం సమాధానంగా ఉండాలి. అదేవిధంగా మరి ప్రతి ఒక్కరితో మరి సంతోషంగా మరి ఉండేవారిగా మనం ఉండాలి. కాబట్టి ఒక్కొక్కసారి నలుగురు కలిసినప్పుడు ఏంటంటే రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. ఆ మాటలు మనకి కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటప్పుడు దూరంగా మనం ఉండటం కూడా మంచిదే. కాబట్టి ప్రియులరా, మనం ఏం చేయాలి? వారిని మనం క్షమించే వారిగా ఉండాలి.
ఏంటంటే వారికి ఆ కాలక్షేపం కోసం వారు అట్లా చేస్తూ ఉంటారు కాబట్టి మనం వారిని క్షమించే వారిగా ఉండాలి, వారిని ప్రేమించాలి. కాబట్టి ఆయన దృష్టికి అంగీకారమైన నడవదా దానిని చూసి ప్రభు సంతోషిస్తాడు. సంతోషం లేకపోతే ఏమిటి? సంతాపమే. సంతాపం అంటే చూడండి, చనిపోయిన తర్వాత చూడండి సంతాప సభలు సంతాప కొడుకులు పెట్టుకుంటూ ఉంటారు కదా. కాబట్టి సంతాపం వినిపిస్తూ ఉంటారు. అయితే మన జీవితంలో దేవునికి సంతోషం కలిగిస్తున్నామా లేకపోతే సంతాపం కలిగిస్తున్నామా అనేది మనం ఒకసారి మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఒక్కసారి మనము మరి మన ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో చూసినట్లయితే ఏమంటున్నాడు? అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గంలో వారు నడిచిరి. కయ్యూను నడిచిన మార్గంలో నడిచిరి అంటున్నాడు. ఇక్కడ కయ్యూను నడిచిన మార్గం ఏంటి చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కయ్యూను ఆదాము హవ్వలకు పుట్టిన ప్రథమ సంతానం. కయ్యూను ఆదాము హవ్వలకు పుట్టిన ప్రథమ సంతానము. అయితే హేబేలు కయ్యూను యొక్క తమ్ముడు, సోదరుడు. కాబట్టి కయ్యూను హేబేలు దేవుని సన్నిధికి వారి అర్పణలు తీసుకొని వచ్చారు. అంటే కయ్యూను ఏం చేసేవాడు? సేద్యం చేసేవాడు. ఈ హేబేలు ఏం చేసేవాడు? ఈ యొక్క గొర్రెలను మేపుతూ ఉండేవాడు. కాబట్టి ఈ యొక్క కయ్యూను ఏం చేశాడు? తన యొక్క సేద్యం చేసిన పంటలో ఏం చేశాడు? తన సేద్యం చేసిన పంటలో కొంత పంటని కొంత ధాన్యాన్ని తీసుకొని వచ్చాడు దేవుని దగ్గరికి. అయితే ఈ హేబేలు ఏం చేశాడు? మరి గొర్రెలను మేపుతున్నాడు కదా. మరి గొర్రెలకు పుట్టిన ప్రథమ సంతానం దేవునికి అర్పించడానికి తీసుకొని వచ్చాడు. అయితే చూడండి, దేవుడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు. తీసుకొచ్చిన వారిలో ఏముంది? గర్వం ఉందా, అతిశయం ఉందా అనేది గమనిస్తూ ఉంటాడు, అన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. మన హృదయ ఆలోచనలన్నీ కూడా ఆయనకి తెలుసు. మన హృదయంలో ఆలోచన పుట్టక మునిపే ఆయనకి తెలుసు. అయితే కయ్యూను తీసుకొచ్చినప్పుడు ఆయన కయ్యూనులో ఉన్న గర్వము అతిశయము ఆయన గమనించారు. కయ్యూనులో ఉన్న అతిశయాన్ని గర్వాన్ని ఆయన గమనించారు. అయితే హేబేలు ఏమంటున్నాడు? ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అని ప్రభువుని కోరుకుంటున్నాడు. మరి ఇప్పుడు దేవుడు ఎవరిని క్షమిస్తాడు? కయ్యూన్ని క్షమిస్తాడా? హేబేల్ని క్షమిస్తాడా? ఒకసారి ఆలోచించండి. కయ్యూన్ని క్షమిస్తాడా? గర్వంగా అతిశయంగా వచ్చిన కయ్యూన్ని క్షమిస్తాడా? లేకపోతే పాపిగా తను తగ్గించుకున్న కయ్యూని హేబేలుని మరి క్షమిస్తాడా? కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి అయితే అందుకని ప్రభు ఏం చేశాడు? కయ్యూని యొక్క అర్పణను ప్రభు లక్ష్య పెట్టలేదు, అంటే ఇష్టపడలేదు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అర్పణ దేవుని సన్నిధికి తెచ్చినప్పుడు దేవుడు మొదట ఆ అర్పణ తెచ్చిన వ్యక్తినే చూస్తాడు. కనుక మనం ఎలా ఉండాలి? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు తగ్గింపు కలిగి జీవించేవారిగా ఉండాలి. అంటే దేవుని సన్నిధిలోనే కాదు కానీ ఎల్లప్పుడూ కూడా మన జీవితాంతం వరకు కూడా మన ఆ తగ్గింపు జీవితం అనేది మనలో ఉండాలని కూడా ఆయన ఆశిస్తున్నాడు. కనుక హేబేలు తెచ్చిన అర్పణలో రక్తము ఉంది. అతడు తాను తగ్గించుకుని ప్రభువా నేను పాపిని అంటున్నాడు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని దేవుని ముందు నిలబడ్డాడు. నేను పాపిని, నన్ను క్షమించమని నిలబడ్డాడు. అందుకే అతని అర్పణను దేవుడు ఏం చేశాడు? లక్ష్య పెట్టాడు. కాబట్టి మనము దేవునికి ఏమి తెచ్చామని కాదు కానీ, దేవునికి ఏమి చేశామని కాదు కానీ, అసలు మనం దేవునికి ఏమై ఉన్నామనేది దేవుడు చూస్తున్నాడు. మనం దేవుడికి ఏమై ఉన్నాము, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నామా అనేది ప్రభువు చూస్తున్నాడు. ఏమి తెచ్చామనేది కాదు. కాబట్టి ఏమి చేశామని కాదు కానీ దేవునికి ఏమై ఉన్నామనేది దేవుడు చూస్తున్నాడు. దేవునితో మనకున్న సంబంధం ఏమిటి, అసలు సంబంధం ఉందా లేదా మనము చూసుకోవాలి. కనుక దేవునికి నీ అర్పణలు ప్రాముఖ్యం కాదండి, మన అర్పణలు ప్రాముఖ్యం కాదు.
దేవునికి మన అర్పణలు ప్రాముఖ్యం కాదు. యేసుప్రభు వారు చెప్పారు. ఏం చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో, నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని, నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చిన ఎడలా, అక్కడ జ్ఞాపకం నీకు వచ్చింది అనుకోండి, అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి, అక్కడ బలిపీఠం వద్దనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి ఏం చేయాలి, నువ్వు నీ సహోదరుతో నువ్వేం చేయాలి, సమాధాన పడమంటున్నాడు. పడండి అంటున్నాడు. ఆ తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము అంటే ఇప్పుడు దేవుడు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు? అర్పణలకు కాదు, నీ హృదయానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు, నీ తగ్గింపుకి ప్రాముఖ్యతని ఇస్తున్నాడు. అదే విధంగా కాబట్టి మనం మొదట చేయాల్సింది ఏంటంటే, మనం మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడాలి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదు. కాబట్టి మన సహోదరుని ద్వేషించిన అది నరహత్యతో సమానమని గుర్తుంచుకోవాలి. మన సహోదరుని ద్వేషించిన, అసలు మన పొరుగు వారిని కూడా ద్వేషించిన, అది ఏంటది? నరహత్యతో సమానమని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అదే ఇంకా రెండవది చూసినట్లయితే మనం ముగ్గురిని చెప్పుకున్నాము కదా, కయ్యూను, బిలాము, ఇవి ముగ్గురిని చూసుకున్నాము కదా. కాబట్టి బిలామును చూద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో చూద్దాం. బిలాము నడిచిన తప్పు త్రోవ ఏంటో చూద్దాం. బిలాము ఒక ప్రవక్త. అయితే అతను బహుమానం పొందవలని ఆతురముగా పరిగెత్తాడు. బహుమానం కోసం పరిగెత్తాడు, బహుమానం పొందాలని. ఇశ్రాయేలీలందరూ కూడా వాగ్దాన భూమికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఏమో అడ్డం వచ్చిందంటే, దేవుని వాగ్దానం చేసిన దేశాన్ని ప్రయాణం చేస్తూ మోయాబు సరిహద్దులకు వచ్చారు. వారు దేశం గుండా ప్రయాణించడానికి మోయాబు రాజు ఒప్పుకోలేదు. అంటే ఆ వాగ్దానం దేశానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఎవరు అడ్డం వచ్చింది? ఏది అడ్డం వచ్చింది? మోయాబు రాజు సరిహద్దులు అడ్డం వచ్చాయి. కాబట్టి ఆ మోయాబు రాజు ఏం చేశారు? మోయాబు రాజు ఎవరంటే బాలాకు. అయితే మోయాబు రాజు ఒప్పుకోలేదు. కాబట్టి ఏం చేశాడు? వారిని శపించాలనుకున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని బిడ్డలు వాళ్ళు. ఇశ్రాయేల్ని శపించాలనుకున్నాడు. అయితే ఒక ప్రవక్త కావాలి చెప్పించాలని అనుకున్నాడు. కనుక అందుకు బిలాము ఆమె ప్రవక్తను రప్పించడానికి ఏం చేశాడు? చాలామంది మనుషుల్ని, వెండి బంగారాలని, ఇవన్నీ కూడా మరి బిలాముకి పంపించాడు. అవి చూసి ఆశపడి ప్రభుని అడిగాడు, నేను వెళ్తాను అని నువ్వు వెళ్ళమంటావు అని చెప్పి ఆ ప్రభువుని అడిగాడు. అయితే దేవుడు ఏమని చెప్పాడు? వెళ్ళొద్దని స్పష్టంగా చెప్పాడు. చెప్పాడు కదా ఒకసారి, వెళ్ళవద్దని చెప్పాడు కదా. తర్వాత మళ్ళా ఏం చేశాడు? బాలాకు ఏం చేశాడంటే, మోయాబు రాజు మళ్ళీ ఎక్కువ మంది మనుషుల్ని, ఎక్కువ కానుకలు, వెండి బంగారాలను మళ్ళీ పంపించాడు. అవి చూసి ఇంకా ఆశపడ్డాడు బిలాము. ఇంకా ఆశపడి మళ్ళీ అడుగుతానున్నాడు. ఒకసారి చెప్పాడు కదా దేవుడు, మళ్ళీ అడుగుతానున్నాడు దేవుడిని, నేను మళ్ళీ అడుగుతాను, నన్ను వెళ్ళమంటాడో లేదో అని చెప్పి మళ్ళీ ప్రభువుని అడిగాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నీ ఇష్టం, వెళ్ళాలనుకుంటున్నావు కదా నువ్వు, కాబట్టి నీ హృదయంలో వెళ్ళాలని ఉందని ఆయన హృదయంలో ఉందని దేవునికి తెలుసు. ఆయన హృదయంలో వెళ్ళాలని ఉందని దేవునికి తెలుసు. కాబట్టి సరే వెళ్ళని అనుమతించాడు. దేవుని చిత్తంలో 2 రకాలు ఉంటాయి. ఏంటి? పరిపూర్ణమైన చిత్తం, సెలవు చిత్తం. అంటే బిలాముకు దేవుడు సెలవు చిత్తం ఇచ్చాడు. వెళ్తానంటున్నావుగా, సరే వెళ్ళని పంపించాడు. వెళ్తానంటున్నావు కదా, సరే వెళ్ళని పంపించాడు. బిలాము తన గాడిద మీద కూర్చుని వారి వెంట ప్రయాణం చేశాడు. బిలాము
గాడిద మీద కూర్చున్న వెంట ప్రయాణం చేశాడు. మార్గ మధ్యంలో ఆ గాడిద 3 సార్లు త్రోవ తొలగింది. బిలాము 3 సార్లు గాడిదను కొట్టాడు. 3 సార్లు గాడిదను కొట్టాడు. అప్పుడు దేవుడు ఆ గాడిదకు నోరిచ్చాడు. చూసారా ఎంత అద్భుతమో చూసారా? గాడిదకు నోరిచ్చాడు. ఆ సమయంలో గాడిదకు నోరిచ్చాడు. మనుష్య భాషతో గాడిద మాట్లాడింది. నేను నీ దానైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా నేను నీ గాడిదను కానా మరి నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయట కద్దా అని బిలాముతో చెప్పింది. దేవుడు బిలాము కన్నులు తెరవగా ఏం కనపడిందంట? దూసిన ఖడ్గం చేత పట్టుకుని ఉన్న దేవదూత అక్కడ కనపడింది. అందుకే గాడిద ప్రక్కకు 3 సార్లు తొలగింది. 3 సార్లు తొలగవలసి వచ్చింది. కాబట్టి అప్పుడు అతను తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగి ఉండకపోతే నిత్యముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందని దేవదూత చెప్పాడు. నేను పాపం చేశాను, నీ దృష్టికి ఈ పని చెడ్డదైతే నేను వెనక్కి వెళ్ళిపోతాను. నేను పాపం చేశా. దేవుడు 2 సార్లు చెప్పినా కూడా వెళ్తానని బయలుదేరాడు. వద్దని చెప్పినా కూడా మరి నేను పాపం చేశాను, నీ దృష్టికి పని చెడ్డదైతే నేను వెనుకకి వెళ్ళిపోతాను బిలాము దేవదూతతో అన్నాడు. దేవుడు బిలాము కన్నులు తెరిచాడు. ఈరోజు ప్రభువా నా కళ్ళు తెరవమని దేవునికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక్కొక్కసారి మన కళ్ళు మూసుకుపోవడం అంటే ఏంటి అర్థం? ఒక్కోసారి మనము ఏంటో అజ్ఞానంగా మనము మాట్లాడేవారిగా ఉంటాం. ఎవరైనా సరే అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కనుక మరి నా కళ్ళు తెరవమని దేవునికి ప్రార్థన చేయాలి. చూడండి, ఒక పాట ఉంది. ప్రభు యేసు నా రక్షకను సగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షకను సగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. మరి కాబట్టి దేవుడు మనకి మన కన్నులు తెరవాలని మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. తర్వాత బాలాకురాజు ఎంతో ఘనంగా బిలామును ఆహ్వానించి ఉంటాడు. కానీ బిలాముకు కావాల్సినవన్నీ సిద్ధం చేశాడు. ఎత్తైన ప్రదేశం నుండి ఇశ్రాయేల్ ప్రజలను చూపించి వారిని శపించమని మోయాబురాజు చెప్పాడు. ఎత్తైన స్థలము నుండి ఇశ్రాయేల్ను చూపించి వారిని శపించమని చెప్పాడు. అయితే దేవుడు దీవించమనే సెలవిచ్చాడు, కానీ శపించడానికి ఎంత మాత్రమో అనుమతి ఇవ్వలేదు. ఈ బాలాకురాజు ఏం చేస్తున్నాడు? శపించు, ఇశ్రాయేల్ని శపించు అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దీవించు వారిని దీవించు అంటున్నాడు. కాబట్టి బాలాకురాజు 3 సార్లు 3 ఎత్తైన ప్రదేశాలకు తీసుకెళ్ళి ఇశ్రాయేల్ని శపించమన్నాడు. కానీ 3 సార్లు కూడా బిలాము ఏం చేశాడు? దీవించాడే కానీ శపించలేదు. కాబట్టి ప్రియులారా, మన నోటి నుండి ఎప్పుడు కూడా శాపవచనాలు రాకూడదు. మన శత్రువులకైనా సరే మన శాపవచనాలు మనకి రావద్దు. దీవెనే ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దీవెనే ఉండాలి, కానీ శాపం అనేది ఉండకూడదు. కాబట్టి మనం కోపం వచ్చినప్పుడు ఏమన్నా శపించేవారిగా ఉన్నామా? వద్దు. అలాగా మనం ఉండేవారిగా ఉండవద్దు. కాబట్టి ఆ దినాన అనేక మంది శత్రువులు కూలిపోయారు. మోయాబు మీద యుద్ధం చేశారు. దేవుడు ఇశ్రాయేలును బలపరచగా వారు మోయాబు మీద యుద్ధం చేశారు. కాబట్టి మోయాబు రాజును హతమార్చారు. ఆ దినాన అనేక మంది శత్రువులు కూలిపోయారు. వారిలో ఈ బిలాము ప్రవక్త కూడా ఉన్నాడు. బిలాము కూడా చనిపోయాడు. కనుక ఆ ప్రవక్త అకాల మరణం పొందాడు. కాబట్టి బహుమతులను ఆశించి ఆతురంగా పరిగెత్తిన బిలాము నడిచిన తప్పు త్రోవలో పడవద్దు. ఆ యొక్క వెండి బంగారాలను ఆశించి ఆతురముగా పరిగెత్తిన తప్పు త్రోవలో మనం పడేవారిగా ఉండవద్దు ప్రియులారా. ఆ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ విధంగా
మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, కోరాహు గురించి కూడా మనము ధ్యానించుకోవాలి. ఈ సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో చూసినట్లయితే నేను బ్రీఫ్గా చెప్తాను. కోరాహు చేసిన తిరస్కారం ఏంటంటే, దేవుని ప్రవక్త అయిన మోషే ప్రవక్త తన ప్రజలను ఐగుప్తు దేశం నుండి జయోత్సాహంతో బయటకు తీసుకువచ్చాడు. దేవుని ప్రవక్త మోషే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ని బయటికి తీసుకుని వచ్చాడు. ఫరో యొక్క కఠినమైన పరిపాలన నుండి ఇశ్రాయేల్ని విడిపించాడు. తన పితరులతో దేవుడు ప్రమాణం చేసిన వాగ్దాన దేశంలో నడిచినప్పుడు మార్గ మధ్యంలో ఎన్నో గొప్ప కార్యాలు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం, మరి ఏది నీళ్లు చేదైనప్పుడు మారాని మధురముగా మార్చడం, మరి వారికి ఆహారం కావాలన్నప్పుడు మరి మన్నాను కురిపించడం, వారు మన్నా అన్నప్పుడు పూరీలను రప్పించడం, ఇలా గొప్ప కార్యాలు మరి ఈ యొక్క మోషే చేసినట్లుగా మనము, ఈ ప్రవక్త చేసినట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. కనుక ఇన్ని మరి అద్భుతాలు మోషే ప్రవక్త అంటే మనం ప్రభువునందు విశ్వాసము కలిగి ఉంటే మనము ఎన్నో అద్భుతాలు మనము చేయగలము. విశ్వాసం అనేది మనలో ఉంటే కనుక బైబిల్ గ్రంథంలో దేవుని సంతోషపెట్టిన భక్తులు అనేక మంది ఉన్నారు, లేరా? అనేక మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. కనుక దేవుడు వారిని గురించి అనేక చోట్ల వ్రాయించాడు. దేవుడు సౌలును తొలగించి సౌలు ఎలాంటి వాడు? సౌలును తొలగించి దావీదు రాజుని దావీదు రాజుగా ఏర్పాటు చేస్తూ అన్నాడు. నేను యెష్షై కుమారుడైన దావీదుని కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలో నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి అదేవిధంగా యోబు గురించి కూడా యోబు 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, భూమి మీద అతని వంటి వాడు లేడు, యోబు వంటి వాడు లేడు, భూమి మీద అతని వంటి వాడు లేడు. కాబట్టి ఆ రీతిగా దేవుని ఎదుట మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందాం. అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండేవారిగా ఉండాలి. కనుక అయ్యో వారికి శ్రమ అంటూ చెప్పబడిన కయ్యూను, బిలాము, కోరహులు తప్పు త్రోవల్లో నడవక నడవడితో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందాం. తప్పు త్రోవల్లో మనం నడిచేవారిగా ఉండవద్దు. మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండేవారిగా ఉందాం. ఆ రీతిగా దేవుడు మనకు సహాయము చేస్తాడు. మనం అలా ఉంటే, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ప్రభు మనకు సహాయం చేస్తాడు. స్తుతి దేవునికి ఇష్టం. ఈ కోరాహు ఏం చేశాడు? మోషే మీద తిరగబడ్డాడు. నువ్వేనా ప్రవక్తవి, మేము ప్రవచించలేమా అని చెప్పి తిరగబడ్డాడు ఈ యొక్క కోరాహు. మరి అలా తిరగబడినప్పుడు చూడండి, నీవేనా నాయకుడు, మేము నాయకులము కాదా, దేవుడు మమ్మల్ని కూడా వాడుకోవడం లేదా అని తిరగబడ్డాడు. కనుక మోషే దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు కోరహుతో పాటు తిరుగుబాటు చేసిన కుటుంబముల నుండి తొలగి దూరంగా వెళ్ళిపోండి, నేను వారి మీద శిక్ష పంపుతున్నానని చెప్పాడు. భూమి నెరవేర్చి కోరాహును, దాతానును, అభిరామును అతని సంతానాన్ని మృంగి వేసింది. భూమి నెరవేర్చి ఎందుకు? మోషే మీద తిరగబడినందుకు. మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. మనం ఎన్నుకుంటేనే మనము దేవుని సేవకులం అవుతాం. ఎన్నుకోకపోతే మనం దేవుని సేవకులము కాదు. కనుక మరి కాబట్టి ప్రియులారా, ఈ తిరుగుబాటు మనసు మనకు వద్దు. విధేయత మనసు మనము కలిగి ఉందాం. దేవుని సేవకులను ప్రేమించే మనసు మనకి దేవుడు ఇస్తాడు తప్పనిసరిగా. అలాంటి విధేయత మనసు మనం కలిగి ఉందాం. ఈ విధంగా దావీదు చెప్పారు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరువకము. నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని కూడా మరువకము అని నువ్వు స్తుతించు. దేవుడు నీ వద్ద నుండి పారిపోతాడు ప్రియులారా. కాబట్టి
ఈ విధముగా ఈ యొక్క మనము కయ్యోను గురించి, మరి బిలాము గురించి, కోరహు గురించి, వీరు చేసిన మరి ఈ యొక్క తిరస్కారాల గురించి మనము నేర్చుకుని ఉన్నాం. వారు ఏ విధంగా అయిపోయారో, ఏ విధంగా నాశనం అయ్యారో అన్నది కూడా మనము తెలుసుకున్నాం. కాబట్టి మనం విధేయత కలిగి మనం జీవించేవారిగా ఉందాం. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, దొరకనైనా ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టినైనా మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి విధేయత కలిగి జీవించడానికి కూర్చోపండి నాయన ప్రభా. అదే నాయన ప్రభా నాయన, మరి ఈ యొక్క బిలాము మరి ఈ యొక్క వెండి బంగారాలకు ఆశించి మరి దేవుడు వద్దన్న కూడా వెళ్ళాడు. కానీ ఇశ్రాయేల్ని శపించమని మోయాబురాజు అంటే కూడా మరి దేవుడు ఏం చేశాడు అంటే మరి వారిని దీవించాడు కానీ శపించనివ్వలేదు. కాబట్టి పిల్లరా మేము కాబట్టి దేవా మరి మేము ప్రతి ఒక్కరిని ప్రేమించేవారుగా ఉంటకు నీ కృప చూపమని మా ప్రభు నేసి నమ్రత్మాలు వినమ్గా ఉంట కృప వినమ్గా నీ యందు భయభక్తులు కలిగి జీవించటకు నీ కృప చూపమని నదిరేడే నేసి నమ్రత్మాలు వినమ్గా ఉడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది ప్రభా వాక్యం విన్నారో ప్రతి ఒక్కరిలో మారు మనసు దగ్గర కృప చూపమని కోరుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.